जय बोलो गणेश महाराज की जय। హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు? మళ్ళా నేనైతే మస్తున్నా. ఈ ఇయర్ కొలంబియాలో గణపయ్య పండుగ జోర్దార్ జరుపుకున్నాము. దట్టు మట్టి తీసుకొచ్చి స్వయంగా మా చేతులతోటి మేమే వినాయకుడిని చేసినామన్నమాట. ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ అసలు. యాక్చువల్గా బొజ్జ వినాయకుడిని తయారు చేయడానికి కొలంబియాలో మట్టి అస్సలు దొరకదండి. అంటే ఆల్మోస్ట్ మేమైతే చాలా షాప్స్ తిరిగినాము. ఒక 1 year బ్యాక్ చెప్తున్నా నేను. సో తిరగంగా ఒక షాప్లో దొరికింది. సో తీసుకొని వచ్చిన తర్వాత మాకు 1 weekలోనే కొంచెం మా బుడ్డోడు సిక్ అయిందని చెప్పి ఇంకా చేయలేదు. ఆ మట్టిని అట్లనే భద్రంగా దాచిపెట్టుకొని ఇప్పుడు ఈ ఇయర్ అన్ని సవ్యంగా జరగాలని మంచిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకున్నా. ఇక అప్పుడు దాచిపెట్టిన మట్టిని తీసుకొచ్చి మా ఆయన దానికి ఒక మంచి రూపాన్ని ఇస్తున్నాడు. అదే అండి మన బొజ్జ వినాయకుని తయారు చేస్తున్నాడు. ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు, అంటే ఫస్ట్ ఆ మట్టి ముద్ద చూసినప్పుడు ఏమనిపించలేదు. మొత్తం ఆకారం తయారైన తర్వాత, అంటే బొజ్జ గణపయ్య కంప్లీట్ అయిన తర్వాత అసలు ఆ హ్యాపీనెస్సే వేరు మాకు. అయితే మన బొజ్జ వినాయకుని నిమజ్జనం చేయడానికి తీసుకుపోయిన రోజు అక్కడ ఉన్న అందరు ఇండియన్స్ కళ్ళల్లో ఒక రకమైన స్పార్క్ చూసిన అండి నేను. అంటే వాళ్ళు అంటున్నారు, ఎంత బాగా చేసిండ్రు అసలు మీరు, మట్టి ఎక్కడ దొరికింది మీకు అని. అసలు ఒక 5 minutes అట్లా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు, అంత నచ్చింది వాళ్ళకి. ది బ్యూటిఫుల్ ప్రెటీ గణేష ఈజ్ రెడీ. చూసిండ్రు కదా ఎంత పర్ఫెక్ట్గా చేసిండో మా ఆయన. నిజంగా మా ఆయన తోపబ్బా, పర్ఫెక్ట్ అబ్బా. ఎన్లైనా సరే అదైతే నేను ఒప్పుకుంటా. ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ భాస్కర్ గోపతి. जय बोलो गणेश महाराज की जय। సాటర్డే మార్నింగ్ పండగ అయితే ఫ్రైడే రోజు నైట్ 2 వరకు కూర్చొని మొత్తం గణేష్ని ప్రిపేర్ చేసిన తర్వాతనే పడుకున్నాడు మా ఆయన. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇక నేను కొంచెం కలర్స్ ఉన్నాయి అవి వేస్తా బాడీకి అని చెప్తే, వద్దొద్దు న్యాచురల్గానే ఉండేది అని చెప్పి నన్ను వేయనీయలేడు అసలు కలర్స్. ఇండియాలో అయితే చాలా రకాల ఫ్రూట్స్ ఇంకా పత్రి ఇవన్నీ పెడతాం కదా, కానీ మాకు ఇక్కడ అవన్నీ ఏం దొరకలే. ఏవైతే దొరికినాయో వాటితోటే పెట్టేసినాము గణేశుడికి. ఇక ఫ్లవర్స్ వచ్చేసి బొకేస్ దొరుకుతాయండి. ఆ బొకేస్ల నుంచి ఫ్లవర్స్ కొన్ని తెంపేసి ఇంకా అక్కడ పెట్టినాము. ఇండియన్ యునైటెడ్ అసోసియేషన్ ఆఫ్ కొలంబియా నుండి పండుగకి ఇన్విటేషన్ వచ్చిందనమాట మాకు. సో ఇండియన్స్ అందరం అక్కడ గ్యాదర్ అయ్యి వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫైనల్గా మా ఇంట్లో వచ్చేసి ఇట్లా చేసుకున్నాం అనమాట పూజ. సో ఫాస్ట్గా పూజ ఫినిష్ చేసేసుకొని మేము అక్కడికి వెళ్ళినాం అనమాట. ఇందాక చెప్పిన కదా ఐయుఏసీ దగ్గరికి వెళ్తున్నామని. సో అక్కడికైతే వచ్చేసినాము. గణపతి ప్రతిష్ట జరుగుతుందనమాట. సో గణపతి ఐడల్ చాలా చిన్నగానే ఉంటుంది, కానీ సెలబ్రేషన్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎన్ని దేశాలు దాటొచ్చినా కూడా మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, మన పండుగలు అస్సలు మర్చిపోవద్దు కదా. సో నాకైతే వీళ్ళందరినీ ఇక్కడ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది అన్నట్టు. బ్యాక్గ్రౌండ్లో రామ్ మందిర్ రెప్లికా కనిపిస్తుంది కదా, అది ఎవరో కాదండి చేసింది మా ఫ్రెండ్ వాళ్ళ పాప స్వయంగా తన చేతులతోనే తయారు చేసి పెట్టింది. అసలు అందరు ఫ్లాట్ అయిపోయినారు అనమాట అక్కడ చూసి మాత్రం.
ఫెస్టివల్ అయినా ఏ అకేషన్ అయినా ఈ ఐయుఏసి కండక్ట్ చేసిందంటే అది నిజంగా అల్టిమేట్ ఉంటుంది. డెకరేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇంకేమైనా యాక్టివిటీస్ కానివ్వండి, అసలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తుంది. మీరు వీడియోలో చూసుకోవచ్చు. డెకరేషన్ అయితే ముందు రోజే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళం వెళ్ళి ఇంకా అక్కడంతా డెకరేషన్ చేసేసి వచ్చేస్తాం అనమాట. సో ఇక పూజ అయిపోయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఐ మీన్ శ్లోకాలు చెప్పడము ఇంకా సంథింగ్ అట్లా. ఇక అందరం లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. లంచ్ అయితే అమృతం లాగా ఉంటుందండి. మీరు కూడా చూసుకోవచ్చు వీడియోలో నేను ఏమేమి డిషెస్ చూపిస్తున్నాను. కొద్దిగా రైస్ తీసుకో. ఫుడ్ చూసిండ్రు కదా ఎంత మంచిగా ఉన్నదో. అంటే కొలంబియా వచ్చినాక ఇట్లాంటి అకేషన్స్లో ఫుడ్ చూస్తే నేనైతే మస్తు ఎగ్జైట్ అయిపోతున్నా. అంటే బయట మనకు స్వీట్స్ అట్లాంటివి ఏం దొరకవు. సో ఇక్కడ మస్తు రకాల స్వీట్లు అయితే దొరుకుతాయి మాకు. ఫెస్టివల్లో పండగ చేసుకుంటాం. ఫుడ్ తిన్న తర్వాత వినాయకుడి భజన కీర్తన ఇవి స్టార్ట్ అయినాయి అనమాట. సో హాయిగా కూర్చొని ఆ భజనలో పార్టిసిపేట్ చేసినాం మేము కూడా. ఇండియన్సే కాదండి, కొలంబియన్స్ కూడా చాలా మంది వచ్చిండ్రు ఈరోజు. బొజ్జ నిండా ప్రసాదం తిన్న తర్వాత భజన చేస్తుంటే నిద్ర వచ్చినట్టు అవుతుంది నాకు. అందుకే ఇంకా కొంచెం గట్టిగా కీర్తన వాడుకుంటా మేనేజ్ చేసిన అట్లా. కీర్తన కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టిరనమాట. పిల్లలది అయిపోయిన తర్వాత ఇంకా లేడీస్కి కూడా పెట్టిండ్రు. అది కూడా చూసుకోవచ్చు మీరు ఈడ. ఇక తర్వాత ఈ మ్యూజికల్ చైర్ మా లేడీస్కి కూడా పెట్టిండ్రు. మార్నింగ్ పోయినామంటే ఈవినింగ్ వరకు మస్తు ఎంటర్టైన్ అయిపోయి వస్తామన్నమాట. అంటే భక్తికి భక్తి ఉంటుంది, ప్లస్ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అనమాట ఆడ. అద్విక్, హలో. ఇషాన్, హలో. Here. Hello, yes. What you are eating? Puri. Do you like it? Have you tasted or not? Look here. Have you tasted or not? It's good? Is it good? Advik, is it good? Okay. ఈ వీడియో వచ్చేసి వినాయకుడి ప్రతిష్ట రోజు ఫస్ట్ డే ఆఫ్ సెలబ్రేషన్ అనమాట. సో సెకండ్ డే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో, అస్సలు మిస్ చేయొద్దు సెకండ్ వీడియో మాత్రము. అంటే నిమజ్జనం రోజు అన్ని యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ చేసినాము, చాలా బాగుంటుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ సెకండ్ వీడియో, ఫుల్ ఫన్ విల్ బీ దేర్. సైనింగ్ ఆఫ్ మీ కొలంబియా పిల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరే మళ్ళా ఒంటిగా, బై బాయ్.